ఉషమ్మ ఏం చేస్తున్నావు వంటగదిలో? ఏం కూర, ఏం సంగతులు? కూర ఆ. ఏం కూర కావాలి నీకు? ఏం చేస్తాను చెప్పరాదు, సర్ప్రైజ్ చెప్తుగా. సర్ప్రైజ్ మరి చూడాలి అంతే. అంతేనా? మటన్ అనుకుంటున్నా. నువ్వు పొద్దున్న తెచ్చింది కదా. వావ్. ఇది మటన్ ఫ్రై చేద్దామని ఇప్పుడు ముందే కుక్కర్లో మటన్ ఫ్రై ఉడికించిన ఫ్రై చేస్తా. ఓకే, బాగుంటుంది మటన్ ఫ్రై. కొంచెం తాలింపు ఉడికినవా? ఫ్రై చేద్దామనుకుంటున్నా. చేయి, బాగుంటుంది. హలో అందరికి నమస్తే. ఈ పొద్దున పులుసు చేసినా కదా, ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఫ్రై చేయాలనుకుంటున్నా. చెయ్యి, బాగుంటుంది. ఎందుకంటే అది రైస్ ఉంది పొద్దున, పలావ్ రైస్ ఉంది. పలావ్ రైస్. ఈ పలావ్ రైస్ ఏం కావాలంటే కొంచెం ఫ్రై కొంచెం పులుసు అయితే సేల్ అవుతుంది రైస్ కూడా. అందుకే రండి పసుపు మొన్న బట్టి మేము మొన్న పసుపు కొమ్ములు ఎండబెట్టినాం కదా. పసుపు కొమ్ములు ఎండబెట్టి పట్టించుకుంటాం ఎప్పుడైనా మేము. ఇలా ఫ్రెష్గా కొమ్మల పసుపు, ఒరిజినల్ పసుపు. ఒరిజినల్ పసుపు చూడండి. ఇలా మీరు కూడా ఇలానే పసుపు కొమ్మలు తీసుకొని కట్టించుకోండి. పసుపు కొమ్మలు కడిగి ఎండబెట్టాలి 2-3 రోజులు. ఇప్పుడు మిల్లు పెట్టించుకోవాలి. ఏప్రిల్ మే నెలలో మనకి పసుపు కానీ ఏదైనా మంచిగా ఎండిపోతాయి, పట్లాడిపోతాయి. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. సపోర్ట్ చేయండి అందరూ కూడా. సపోర్ట్ చేయండి. జై హింద్. జై హింద్.